వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో NCESS రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నారో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదా ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళి NCESS రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. ఎవరికైతే రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటున్నారో మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ స్టడీస్ NCESS తిరువనంతపురం లో ఒక అటానమస్ రీసెర్చ్ ఫంక్షనింగ్ సెంటర్ ఫర్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ లో మనకి ఏం వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏజ్ లిమిట్, పే స్కేల్, రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్రైటీరియా, ఈ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో కవర్ చేద్దాం. NCESS ఆర్గనైజేషన్ లో ఫస్ట్ వీక్ పోస్ట్ వచ్చేసి laboratory assistant, technician, project assistant, technical assistant, field assistant, scientific administrative assistant, project associate 1 and 2, senior principal project associate, project scientist 1, 2, 3 grades on contract basis, and ఇది period of 1 year వరకు ఉంటుంది. Now each post కి దాని designation కి తగ్గట్టు ఎడ్యుకేషన్ క్రైటీరియా ఏంటి అండ్ ఆల్సో ఏ పోస్ట్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్న డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ పోస్ట్ laboratory assistant కి టోటల్ పోస్ట్ వచ్చేసి laboratory assistant, technician కి, project assistant కి పోస్ట్ 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ జియాలజీ, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్ లో ఆర్గనైజేషన్ ఆర్ అఫీషియల్స్ చూసేది experience in R&D laboratory knowledge of operations of mechanical or analytical instruments. Technician post కి అయితే 3 years diploma in civil engineering కానీ instrumentation or electronics లో. ప్రాజెక్ట్ అసిస్టెంట్ కి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ బట్ 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ కి BTech ఆర్ BE అండ్ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే లైబ్రరీ మేనేజ్మెంట్ ఇన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీలో ఉండాలి. ఫీల్డ్ అసిస్టెంట్ కి అయితే బ్యాచిలర్స్ in science or engineering and desirable qualification అయితే 1 year experience in relevant field. Scientific administrative assistant post కి మీరు గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అయి ఉండొచ్చు అండ్ 1 year ఎక్స్పీరియన్స్ రెలవెంట్ ఫీల్డ్లో మాత్రం ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ ఇస్ ప్రాజెక్ట్ అసోసియేట్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ జియోగ్రఫీ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ నుంచి అయి ఉండాలి ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ BTech ఆర్ BE ఇన్ సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ అయి ఉండొచ్చు. ప్లీజ్ నోట్ 60% ఆఫ్ మార్క్స్ అనేది మినిమం ఉండాలి ఫర్ క్వాలిఫైయింగ్. డిజైరబుల్ క్వాలిఫికేషన్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జియోగ్రఫీ బేస్ డిపార్ట్మెంట్స్లో మీకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ ఇస్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2. దీనికి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ యాజ్ మెన్షన్డ్ జియోగ్రఫీ బేస్డ్ సబ్జెక్ట్స్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఆల్సో సేమ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ కూడా ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఆర్ అ డాక్టరల్ డిగ్రీ కూడా ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇస్ ప్రిఫర్డ్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ సేమ్, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ మాత్రం డిజైర్డ్ ఉంటుంది. ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ కి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ లేదా PhD అన్నా ఉండొచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే ఎక్స్పీరియన్స్. సో ఈచ్ పోస్ట్ కి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 అన్నా కానీ అండ్ రిమైనింగ్ పోస్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 అన్నా కానీ ఈ అన్ని పోస్టులకి కంపల్సరీగా మీకు రెలవెంట్ ఫీల్డ్లో మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ డాక్టరల్ డిగ్రీ అన్నా ఉండాలి అలాంగ్ విత్ రెలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో అది మేజర్గా ఇచ్చే ప్రిఫరెన్స్. ఏజ్ లిమిట్ అండ్ పే స్కేల్ డీటెయిల్స్. సో పోస్టులు అన్నిటికీ మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35-40 years అండ్ కొన్ని పోస్టులకి అయితే 50 years కూడా ఏజ్ లిమిట్ అనేసి ఇచ్చారు. పే స్కేల్ స్టార్టింగ్ అయితే 18,000 నుంచి ఇట్ విల్ బి రేంజింగ్ అప్ టు 78,000 అకార్డింగ్ టు ద పోస్ట్. సో పే స్కేల్తో పాటు ప్లస్ HRA, ఒకవేళ అప్లికబుల్ అయితే HRA కూడా అప్లికబుల్ చేసి పే అనేది ఇస్తున్నారు. సో పే స్కేల్ పోస్ట్కి తగ్గట్టు పే స్కేల్ అనేది మారుతుంది. యాజ్ మెన్షన్ 18,000, 20,000 నుంచి 42, 49, 56, 67, 78,000 వరకు కూడా పోస్ట్ కి పే స్కేల్ అనేది వెయిటేజ్ ఉంది. సో ఇన్ డీటెయిల్ గా కనుక చూస్తే మనం ఏజ్ రిలాక్సేషన్ అనేది SC, ST, OBC క్యాండిడేట్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా అప్లికబుల్ అయి ఉన్నారు. సో ఇంక్రిమెంట్ అనేది 15% ఫర్ ఎవ్రీ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే విత్ మాక్సిమం సీలింగ్ ఆఫ్
4 such revisions up to 12 years of experience కనుకుంటే సో ఎక్స్పీరియన్స్ ని బట్టి ఇంక్రిమెంట్ అనేది 15% వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంక్రిమెంట్ ఆఫ్ 5%, ఒకవేళ 2x ఎక్స్పీరియన్స్ ఉంటే 5% ఆఫ్ ఇంక్రిమెంట్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు మీ అప్లికేషన్ ని మీ ఐడి ప్రూఫ్ తో పాటు డీటెయిల్డ్ బయోడేటా అండ్ సెల్ఫ్ అసిస్టెడ్ కాపీస్ తో పాటు మీరు మీ మార్క్ లిస్ట్, ఆల్సో ఎడ్యుకేషన్స్, క్వాలిఫికేషన్స్, అట్లా రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని మీరు సబ్మిట్ చేయాలి. హౌ టు అప్లై? ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఈ పోస్ట్ కి అప్లై చేయడానికి, ప్లీజ్ నోట్ ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషనే. అండ్ అప్లికేషన్ ఫామ్ ఆర్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా NCESS వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే మీకు లింక్ అనేది దొరుకుతుంది. అండ్ ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, సో షార్ట్లీ అది ఓపెన్ చేస్తారు అనేసి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అండ్ మీరు రెగ్యులర్గా మీరు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉంటే కేర్ఫుల్గా అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఆర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేస్తా మీరు చదవండి. అండ్ ఏదైతే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో డాక్యుమెంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, లైక్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఈ అన్ని ఫైల్ సైజ్ లిమిట్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో అన్నీ మీరు అప్లోడ్ చేసేటప్పుడు క్రాస్ చెక్ చేసుకుని మీ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ మీకు అప్లికేషన్ ఫామ్ లో ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయమంటారు. సో ఈమెయిల్ ఐడి మాత్రం వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మీరు ఇవ్వాలి. అండ్ ఆల్సో వర్కింగ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. బికాస్ ఏదైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆర్గనైజేషన్ నుంచి మీకు అంత ఈమెయిల్ కి డైరెక్ట్ గా పంపిస్తారు. సో మీకు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ కానీ లేకపోతే అఫీషియల్స్ షార్ట్ లిస్ట్ చేసిన లిస్ట్ కానీ మీకు అంతా మీకు ఈమెయిల్ ద్వారానే మీకు కమ్యూనికేట్ అవుతారు. ఒకవేళ కనుక మీరు సెలెక్టెడ్ అయి ఉంటే మీరు ఖచ్చితంగా అఫీషియల్స్ జాయినింగ్ డేట్ కి అఫీషియల్స్ కి మీరు కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ఆల్సో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు ఏదైతే ఆన్లైన్ లో మీరు డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేశారో అన్ని మీరు కంపల్సరీ సబ్మిట్ చేయాలి. అండ్ మీకు కనుక సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ లో కనుక మీకు ఏమైనా సబ్మిషన్ తో ఏమైనా ప్రాబ్లం కనుక ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేసి ఇచ్చారు నోటిఫికేషన్ లో. ఇట్ ఈస్ vacancies.ncess@gmail.com. మీరు డైరెక్ట్ గా మీ క్వైరీస్, మీ డౌట్స్, మీ క్వశ్చన్స్ ని డైరెక్ట్ గా ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడికి మీరు పంపించవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్. సో లాస్ట్ డేట్ మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సింది వితిన్ 30 days ఆఫ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ దిస్ అడ్వర్టైజ్మెంట్. ఆన్లైన్ లింక్ అనేది 7th of July 2021 5 PM లోపు డిజేబుల్ అయిపోతుంది. సో ఈ డేట్ లోపు మీరు మీ అప్లికేషన్ అనేది అఫీషియల్స్ కి, ఆర్గనైజేషన్ కి సబ్మిట్ చేయాలి అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో ఇంకేమైనా క్వశ్చన్స్ లేదా క్వైరీస్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెషర్స్ నా తెలుగుకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.